హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టి వీడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన మన దేశానికి రాష్ట్రపతిగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను మరియు స్పీకర్గాను పనిచేశారు. ఆయనే నీలం సంజీవరెడ్డి గారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండే అంపైర్ లాంటి వాడు. స్పీకర్ పదవి సాధించగానే తను పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి నిష్పక్షపాతంగా బాధ్యతలు నిర్వహిస్తానని ప్రతిష్టాత్మకంగా సూచించారు. నైతిక విలువల విషయంలో ఉన్నత ప్రామాణికలు ఏర్పరిచిన వ్యక్తి శ్రీ నీలం సంజీవరెడ్డి. విశాలాంధ్ర రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర అభివృద్ధి పథకానికి మార్గాన్ని నిర్మించిన శ్రీ నీలం సంజీవరెడ్డి 1913 మే 13న అనంతపురంలోని ఇల్లూరు అనే గ్రామంలో జన్మించారు. ఆయన పెరిగింది మేనమామ సుబ్బారెడ్డి గారి మార్గదర్శకత్వంతో. చిన్నపురెడ్డి, సుబ్బారెడ్డి గారు జాతీయవాదులు. దాంతో చిన్నప్పటి నుండి సంజీవరెడ్డి గారు రాజకీయ వాతావరణంలో పెరిగారు. 1933లో తన తోటి వారిని కూడా తీసుకొని యువజనోద్యమ సంధానకర్తగా వాడవాడలా జాతీయ భావాలను ప్రచారం చేశారు. 1937లో పట్టాభి గారిని రాజకీయ గురువుగా స్వీకరించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1938లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి అయ్యారు. 1946లో మద్రాసు అసెంబ్లీకి ఎన్నికయి కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సెక్రటరీ ఎన్నికయ్యారు. రాజ్యాంగ రచన మండలిలో తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహించారు. 1952లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర కేసరి అడుగు జాడలలో నడిచి ఆంధ్ర రాష్ట్ర సంపాదన కోసం కృషి చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తరువాత కిసాన్ మజ్దూర్ పార్టీలో ఉన్న ప్రకాశం పంతులు కాంగ్రెస్లో చేరటం, ముఖ్యమంత్రి అవటం దగ్గర నుంచి మంత్రివర్గ ఏర్పాటు మొదలైనవన్నీ సంజీవరెడ్డి రాజకీయ ప్రతిభకు నిదర్శనాలు. ఆయన ప్రకాశం వారి వద్ద ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యంతర ఎన్నికలలో వివిధ పార్టీలను సమైక్యపరిచి కాంగ్రెస్ విజయానికి ఎంతో కృషి చేశారు. ప్రకాశం పంతులు రాజీనామా తర్వాత పార్టీ సమైక్యతను దృష్టిలో ఉంచుకొని బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఒప్పుకున్నారు. 1956లో విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు సర్వజన ఆమోదంతో సంజీవరెడ్డి రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యవసాయకంగా, పారిశ్రామికంగా తీర్చిదిద్దేందుకు భారీ ఎత్తున నదిలోయ ప్రాజెక్టులను, మైనర్ ఇరిగేషన్ స్కీములను ఆరంభించారు. ఆయన భారీ పరిశ్రమల స్థాపనను, పంచదార మిల్లుల స్థాపనకు అంకురార్పణ జరిగింది. కుటీర పరిశ్రమలకు, చిన్నతర పరిశ్రమలకు, చేనేత పరిశ్రమలకు ప్రోత్సాహాన్నిచ్చారు. కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు కార్యకర్తలు సంజీవరెడ్డిని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో 1959లో ఆయన రాష్ట్రం వదిలి జాతీయ స్థాయి నాయకుడయ్యాడు. నెహ్రూయే కాక శ్రీమతి ఇందిరాగాంధీ విశ్వాసాన్ని సైతం చురగొన్నారు. 1962 వరకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. అనేక క్లిష్ట పరిస్థితుల నుండి సమర్థవంతంగా ఎదుర్కొని పలువురి ప్రశంసలు అందుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. సభ్యులు ఏకగ్రీవంగా సంజీవరెడ్డిని నాయకుడిగా ఎన్నుకోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. చైనాతో యుద్ధం సమయంలో జాతీయ రక్షణ నీతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. రైతులకు విద్యుత్ శక్తి సరఫరా చేశారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాలు స్థాపించారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించారు. శ్రీశైలం, పోచంపాడు, వంశధార ప్రాజెక్టుల నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి రోడ్డు వేయించి ప్రయాణ సౌకర్యాలు కలిగించి భారత పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీశైల దర్శనం సుగమం చేశారు. బస్సు రూట్లు జాతీయకరణ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో
1964 ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉత్తమ విలువల పాలన నాయకుల కర్తవ్యం అని నిరూపించారు. 1964 నుండి 67 వరకు కేంద్రంలో గనులు, ఉక్కు శాఖల మంత్రి పదవులను నిర్వహించారు. విశాఖలో ఉక్కు కర్మాగార నిర్మాణ పథకం చేపట్టారు. 1967లో లోక్సభాపతిగా ఎన్నికవుతూనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. సభాపతిగా ఆయన వ్యవహరించిన తీరు అందరి ప్రశంసలకు పాత్రమైంది. 1969లో రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల పట్ల మనసు విసిగి రాజకీయాలకు దూరమయ్యారు. 1977లో జనతా పార్టీ ఆవిర్భావంతో జనతా పార్టీలో చేరారు. ఆంధ్రదేశం నుంచి జనతా ఒకే సీటును గెలుచుకుంది. ఆ గెలిచింది సంజీవరెడ్డి గారే. జనతా ప్రభుత్వ హయాంలో మళ్ళీ స్పీకర్ పదవి చేపడుతూనే ఆయన జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1969లో తప్పిపోయిన అవకాశం 1977లో ఆయనను స్వయాన వరించింది. ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి సంజీవరెడ్డి గారు ఎన్నికయ్యారు. 1982 వరకు అతి సమర్థవంతంగా రాష్ట్రపతి పదవి బాధ్యతలను నిర్వహించిన సంజీవరెడ్డి ఆ తరువాత రాజకీయాలకు దూరంగా స్వస్థలంలో ప్రశాంత జీవితాన్ని గడిపారు. 1996 జూన్ 1న ఆయన మరణించారు. దేశ రాజకీయాల్లో వివిధ ఉన్నత పదవులు అధిష్ఠించి అన్ని బాధ్యతలను అత్యంత చాకచక్యంతో నిర్వహించి స్వపక్షం వారే కాక విపక్షాల వారి ప్రశంసలను పొందిన శ్రీ సంజీవరెడ్డి నిగర్వి ఆడంబరాలకు, అనవసర వ్యాఖ్యానాలకు దూరంగా ఉండేవారు. రాజకీయాలలో ఉన్నత ప్రామాణికాలను ఏర్పరిచిన ఉత్తమ వ్యక్తి శ్రీ నీలం సంజీవరెడ్డి.